Good evening, everybody, and welcome back to yet another session on English grammar with Bhima Ramu. Well, quick reminder, very quick reminder, and మళ్ళీ ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వస్తుంది. టెట్ థర్డ్ నుంచి అని అన్నారు కదా, మళ్ళీ ఎస్ వెరీ షార్ట్లీ అండి. సో క్విక్ రిమైండర్ ఫీ గురించి, అండ్ ఇది మా పీపే అండ్ జీపే నెంబర్. సో బిఫోర్ సండే మొత్తం క్లియర్ చేసే ప్రయత్నం చేయండి. మీరు ఎంత పే చేయాలనుకున్నారో ఆ ఫీజ్ బిఫోర్ సండే కల్లా చేసేయండి. డోంట్ డిలే. ఆల్రెడీ ఇప్పటికే చాలా డిలే చేశారు చాలా మంది. ఓకే, నా ద పాయింట్ ఈస్, అసలు ఈ టెట్లో మనకి ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, మనం ఎన్ని టాపిక్స్ కవర్ చేసుకున్నాము, ఇంకా ఎన్ని టాపిక్స్ కవర్ చేసుకోవాలి, ఇవి చూద్దాం. మనకున్న డేస్ ఏంటి, మనం ఎన్ని రోజుల వరకు ఈ క్లాసెస్ కంటిన్యూ చేసుకోవాలి, దాని గురించి చూద్దాం. ఫస్ట్ టెట్ మా దాదాపు అందరిది కూడా పేపర్ 2 ఉంటుంది కాబట్టి దాదాపు పేపర్ 1, పేపర్ 2 సిలబస్, ఇంగ్లీష్ సిలబస్ సేమ్ అండి. దాదాపు 2 ఒకే విధంగా ఉంటాయి. రైట్ అండి. ఇదిగోండి టెట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఇచ్చిన సిలబస్. సో కాంటెంట్ 24 మార్క్స్ ఉంటుందండి ఇంగ్లీష్ నుండి, అండ్ పెడగాజీ 6 మార్క్స్. మనం కవర్ చేసుకోబోతున్నది 24 మార్క్స్ అయిన కాంటెంట్. వెల్, ఎన్ని టాపిక్స్ ఉన్నాయి ఇక్కడ? టోటల్గా 20 టాపిక్స్ ఉన్నాయండి. 20 టాపిక్స్ ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఓకే, మనం కవర్ చేసుకున్నాం. టెన్సెస్ ఓకే, ఇది కూడా కవర్ చేశాం. యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్, ఇది కూడా కవర్ చేశాం. ప్రిపోజిషన్స్ ఎస్, కంప్లీట్ చేశాం. ఆర్టికల్స్ ఎస్ అండి. ఆర్టికల్స్ టాపిక్ని కూడా కవర్ చేసుకున్నాం. ఏ అండ్ ద, జీరో ఆర్టికల్, ఆ టాపిక్ అండి. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, వెల్ ఇది కంప్లీట్ చేశాం. బట్ మెథడ్స్ 4 and 5 ఉన్నాయి. ఈ మెథడ్స్ 4 and 5ని కూడా కవర్ చేద్దాం వెరీ సూన్. క్లాజెస్ అన్న టాపిక్ మనం కంప్లీట్ చేసుకోవాలండి. క్లాజెస్ ఓకే ఫైన్. క్లాజెస్ ఏంటి, ఏం కథ అన్నది మనం చూద్దాం. నౌన్ క్లాజ్, అడ్జెక్టివ్ క్లాజ్, అడ్వర్బ్ క్లాజ్ అలా ఉన్నాయి. తర్వాత మెయిన్ క్లాజ్, సబార్డినేట్ క్లాజ్, ఇఫ్ క్లాజెస్, ఇవన్నీ ఉన్నాయండి క్లాజెస్ రిలేటెడ్. ఇవి మనం కవర్ చేసుకోవాల్సిన పాయింట్. పెండింగ్ ఒకటి ఇప్పటి వరకు 2 అనుకుందాం. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మెథడ్స్ 3 and 4, తర్వాత క్లాజెస్. వర్బ్స్, మెయిన్ వర్బ్స్ చూసాం మనం. V1, V2, V3, V4, V5. ఆక్సిలరీ వర్బ్స్, ఇవి మనం క్వశ్చన్ ట్యాగ్స్ అప్పుడు డిస్కస్ చేసామండి. OUGHTTO, ఆట్ టు అన్నది అడ్వైజ్ ఇవ్వడానికి యూస్ చేస్తాము. తర్వాత యూజ్డ్ టు అన్నది పాస్ట్ హ్యాబిట్స్ యూస్ చేస్తాము. ఇలా నెక్స్ట్ అడ్వర్బ్స్, టైప్స్ ఆఫ్ అడ్వర్బ్స్. రీసెంట్గానే ఈ టైప్స్ ఆఫ్ అడ్వర్బ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం మనం. కంజంక్షన్, కోఆర్డినేటింగ్ కంజంక్షన్, సబార్డినేటింగ్ కంజంక్షన్ ఎస్, ఇది కూడా కంప్లీట్ అయిపోయిందండి. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, ఇది కూడా కంప్లీట్ చేసుకున్నాం. క్వశ్చన్ ట్యాగ్స్, క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్ ట్యాగ్స్ ఓకే. ఇక్కడ మనం క్వశ్చన్స్ అన్నది డిస్కస్ చేసుకోవాలి, అది చూద్దాం. క్వశ్చన్ ట్యాగ్స్ అన్నది కంప్లీట్ అయ్యింది. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్, సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్, ఇప్పుడు అదే అండి డిస్కస్ చేస్తున్నాం మనం. సో సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ ప్రస్తుతం రన్ అవుతున్న టాపిక్. ఇక్కడ సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే 2 సెంటెన్సెస్ ఇచ్చి ఒక సెంటెన్స్గా కంబైన్ చేయమనడం. ఎస్టర్డే మనం చూసాం కదా, నో సూనర్, స్కేర్స్లీ, హార్డ్లీ, అలా వాటిని యూజ్ చేసి కంబైన్ చేయమని చెప్పడం. ఫ్రేజెస్ అండి, యూజెస్ ఆఫ్ ఫ్రేజెస్. ఫ్రేజెస్ ఏంటి, ఈ ఫ్రేజెస్ యూజెస్ ఏంటి, ఇవి మనం కవర్ చేసుకోవాల్సిన పాయింట్ అండి. పెండింగ్ ఇప్పటికీ 3. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో 2 మెథడ్స్ పెండింగ్ ఉన్నాయి. తర్వాత క్లాజెస్, తర్వాత ఫ్రేజెస్, యూజెస్ ఆఫ్ ఫ్రేజెస్. నెక్స్ట్ కాంపోజిషన్, లెటర్ రైటింగ్, ప్రెస్సీ రైటింగ్ అండి. లెటర్ రైటింగ్ ఉంది, ప్రెస్సీ రైటింగ్, ఇవి చేసుకుందాం, డిస్కస్ చేయాల్సినవి. నెక్స్ట్ కాంప్రిహెన్షన్ ఎస్, ప్యాసేజ్ అండి, ఇది కూడా చూసుకుందాం. చేయాల్సిన టాపిక్ పెండింగ్లో ఉంది. యాంటోనిమ్స్, సినానిమ్స్ అండ్ స్పెల్లింగ్స్, ఇవి కూడా చూద్దాం. నెక్స్ట్ మీనింగ్ ఆఫ్ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ అండి. ఇడియమ్స్ అంటే జాతీయాలు, ఇవి కూడా చూడాల్సిందే. కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఎస్, ఇవి కూడా చూడాల్సిందే. సీక్వెన్స్ ఆఫ్ ద సెంటెన్సెస్ ఇన్ ద గివెన్ పారాగ్రాఫ్ ఓకే అండి, ఇది కూడా పెండింగ్లో ఉంది, చూద్దాం. ఎర్రర్ ఐడెంటిఫికేషన్ విత్ ఇన్ ఏ సెంటెన్స్.
ఒకే ఒక సెంటెన్స్‌లో ఎర్రర్ ఐడెంటిఫికేషన్ ఏంటి అన్నది చూద్దాం. ఓకే అండి. సో, మనం కవర్ చేసుకోవాల్సిన టాపిక్స్ ఏంటి అన్నది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్‌లోని 2 మెథడ్స్, తర్వాత క్లాసెస్, తర్వాత ఇడియమ్స్, ఫ్రేజెస్, తర్వాత లెటర్ రైటింగ్, ప్రెసీ రైటింగ్, సినానిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్ అండ్ ఎర్రర్ కరెక్షన్స్ అండ్ లాస్ట్‌గా సీక్వెన్సింగ్ ద సెంటెన్సెస్ ఇన్ ద గివెన్ పారాగ్రాఫ్. ఒక పారాగ్రాఫ్‌లో సెంటెన్సెస్ ఇస్తారు. ఆ సెంటెన్సెస్ డిసార్డర్‌లో, రాంగ్ ఆర్డర్‌లో ఉంటాయి. వాటిని సరైన ఆర్డర్‌లో మనం సెట్ చేయడం. అది చూసేద్దాం. అన్నీ కూడా చూసేద్దాం ఒకసారి. ఫస్ట్ ఏంటి అంటే మన టాపిక్ ఇది సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్స్. అసలు సింపుల్ అంటే ఏంటి? కాంపౌండ్ అంటే ఏంటి? కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటో ఒకసారి లెర్న్ చేద్దాం. ఇది తెలియాలి అంటే మనకి ఈ పాయింట్ తెలియాలండి. క్లాజ్ అంటే ఏంటో తెలియాలి మనకి. క్లాజ్ అంటే ఏంటో తెలిస్తే అప్పుడు మనకి సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ అన్నదేంటో అర్థమవుతుంది. తెలుసుకోగలం. ఇక్కడ చూడండి సీఎల్ఏఎస్ఎస్ క్లాస్ కాదండి. సీఎల్ఏయుఎస్సి క్లాజ్. ఇది గ్రామర్‌లో ఉన్న టర్మినాలజీ. ఒక టాపిక్. క్లాజ్ అన్నదేంటో మనం తెలుసుకోవాలి. క్లాజ్ అంటే ఏమీ లేదండి. సబ్జెక్టు ప్లస్ వర్బ్. ఈ 2 ఉన్న గ్రూప్ ఆఫ్ వర్డ్స్‌ని మనం క్లాజ్ అంటాము. ఒక సబ్జెక్ట్ ఉండి, ఒక వర్బ్ ఉంటే ఖతం అది ఇంక క్లాజ్ అయిపోతుందండి. మనం చాలా క్లాసెస్ ఇప్పుడు చూడబోతున్నాం. చూద్దాం. హ్మ్. రైట్. ఇప్పుడు క్లాస్ చూద్దాం. ఇఫ్ షీ కమ్స్, ఒకవేళ ఆమె వస్తే. చూడండి, సబ్జెక్ట్ ఉంది. తర్వాత వర్బ్ ఉంది. ఖతం. ఇంక ఇది క్లాజ్ అయిపోయింది. సబ్జెక్ట్, వర్బ్ ఉంటే క్లాజ్ అవుతుంది అని చెప్పుకున్నాం కదా! నెక్స్ట్ ఐ విల్ హెల్ప్ హర్. ఇఫ్ షీ కమ్స్ అంటే ఒకవేళ ఆమె వస్తే. ఐ విల్ హెల్ప్ హర్ అంటే నేను ఆమెకు సహాయం చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇది ఐ సబ్జెక్ట్ అయింది. విల్ హెల్ప్ వర్బ్ అయింది. ఓకే. ఇది ఒక క్లాజ్ అయ్యింది. ఇది ఒక క్లాజ్ అయ్యిందండి. 2 క్లాజెస్ ఉన్నాయి. క్లాజ్ అంటే ఏంటి? ఒక సబ్జెక్ట్, ఒక వర్బ్ ఉంటే అది ఒక క్లాజ్. సో, ఇక్కడ సబ్జెక్ట్ ఉంది. షీ కమ్స్. సో, అది ఒక క్లాజ్. తర్వాత మళ్ళా సబ్జెక్ట్ ఉండి, మళ్ళా వర్బ్ ఉంది కదా! అందుకోసమని ఇంకొక క్లాజ్. ఇక్కడి నుంచి ఇక్కడి వరకి 2 క్లాజెస్ ఉన్నాయి. ఎలానో చూశాము. కానీ సెంటెన్స్ తీసుకుంటే సింగిల్ సెంటెన్స్. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఒకే ఒక సెంటెన్స్. ఒక సెంటెన్స్‌లో ఒకటే క్లాజ్ ఉండొచ్చు, 2 క్లాజులు ఉండొచ్చు, 3 క్లాజులు ఉండొచ్చు, 4 క్లాజులు ఉండొచ్చండి. అంటే సబ్జెక్ట్‌ని రిపీట్ చేసుకుంటూ పోతే క్లాజ్ పెరుగుతూ ఉంటుంది. అంతే. అయితే ఇప్పుడు మనం క్లాజ్ అన్నదేంటో చూశాం. మళ్ళీ క్లాజ్‌లో 2 రకాలున్నాయండి. ఆ 2 రకాలేంటో చూద్దాం. క్లాజెస్‌లో ఉన్న 2 టైప్స్ ఆఫ్ క్లాజెస్ వాడు కొన్నిసార్లు చాలా సింపుల్ క్వెషన్స్ అడుగుతూ ఉంటాడు. ఇవన్నీ మనం మిస్ కాకూడదు. అందుకోసం చెప్తున్నా. క్లాజెస్‌లో 2 రకాలని చెప్పాను కదా! యెస్. ఆ 2 రకాల క్లాజెస్ ఏంటో మనం ఇక్కడ చూసేద్దాం. రైట్. ఇక చూడండి. ఇఫ్ షీ కమ్స్ ఇదొక క్లాజ్ కదా! ఇది ఏ రకమైన క్లాజు అన్నది చూద్దాం. ఒకవేళ ఆమె వస్తే ఇది కంప్లీట్ మీనింగ్ ఇస్తుందా? ఓన్లీ ఈ పార్టే అండి. ఇఫ్ షీ కమ్స్ అన్న పార్టే. ఈ పార్ట్‌ని ఇప్పుడు తీసుకోవద్దు. దీన్ని టచ్చే చేయొద్దు. దాన్ని చూడనే చూడొద్దు. అది లేదు అంతే. అలా అనుకోండి. సో, ఇఫ్ షీ కమ్స్ ఒకవేళ ఆమె వస్తే ఇది కంప్లీట్ మీనింగ్ ఇస్తుందా? ఇస్తలేదా? కంప్లీట్ మీనింగ్ లేదు కదా! ఒకవేళ ఆమె వస్తే లేదండి. కంప్లీట్ మీనింగ్ రాదు. ఒక సెంటెన్స్ మాదిరిగా కంప్లీట్ మీనింగ్ ఇక్కడ ఇవ్వదు కాబట్టి ఇది ఏ క్లాజ్ అవుతుంది? డిపెండెంట్ క్లాజా? ఇండిపెండెంట్ క్లాజా? సో, ఇక్కడ ఇది డిపెండెంట్ క్లాజ్ అవుతుంది. ఎందుకు డిపెండెంట్ అంటే దానంతకి అది కంప్లీట్ మీనింగ్ ఇవ్వడం లేదు కాబట్టి ఈ పార్ట్ మీద డిపెండ్ అయితది. ఇప్పుడు చూడండి, ఈ పార్ట్ ఉందనుకోండి, ఐ విల్ హెల్ప్ హర్. నేను ఆమెకి సహాయం చేస్తాను. కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది కదా! ఈ పార్ట్ కేవలం ఈ పార్ట్‌నే తీసుకోండి. కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది కాబట్టి డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు వేరే పార్ట్స్ మీద. సో, ఇండిపెండెంట్ క్లాజ్ అండి.
సో డిపెండెంట్ క్లాస్ అండ్ ఇంకొకటి ఇండిపెండెంట్ క్లాస్. సో 2 క్లాజెస్ అనుకున్నాం కదా! ఆ 2 క్లాజెస్ ఇవే అండి. ఒకటి డిపెండెంట్ క్లాజ్ అంటాము. ఇంకొకటి ఇండిపెండెంట్ క్లాజ్ అంటాం. లేదా దీనికి ఇంకో నేమ్ కూడా ఉంది. ఏందంటే సబ్‌ఆర్డినేట్ క్లాజ్ అంటాము. లేదంటే దీన్ని మెయిన్ క్లాజ్ అంటాం. ఇండిపెండెంట్ అంటే ఏంటి ఇంగా? మెయిన్, ద లీడర్. అందుకోసమనే మెయిన్ క్లాజ్. సబార్డినేట్ అంటేనే మనకు మీనింగ్‌లోనే ఉంది. సబార్డినేట్ అంటే ఏంటి? లీడర్ కాదు. ఒకరి మీద డిపెండ్ అవ్వడం. సో డిపెండెంట్ క్లాజ్ అండి. సో డిపెండెంట్ క్లాజ్, ఇండిపెండెంట్ క్లాజ్ 2 రకాల క్లాజెస్ ఉన్నాయి. ఇంకొక నేమ్ కూడా ఇచ్చాం దానికి. సబార్డినేట్ అనుకోవచ్చు, మెయిన్ క్లాజ్ అనుకోవచ్చు. ఎందుకు ఈ నేమ్ వచ్చిందో చూసాం కదా మనం. సో ఇక్కడున్న దాంట్లో ఇఫ్ షీ కమ్స్ ఈ పార్ట్ డిపెండెంట్ క్లాజ్ అయ్యింది. ఐ విల్ హెల్ప్ హర్ ఇది ఇండిపెండెంట్ క్లాజ్ అయ్యింది. ఎందుకు ఇండిపెండెంట్ అయ్యింది అన్నది కూడా చూసాం ఇంతకు ముందు. అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ఇఫ్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్, సబార్డినేటింగ్ కంజంక్షన్స్ చూసాం మనం. సబార్డినేటింగ్ కంజంక్షన్స్ వచ్చినప్పుడు అది డిపెండెంట్ క్లాజ్ అయితది ఆ పార్ట్. సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే యాజ్, బికాజ్, సిన్స్, ఇఫ్, బిఫోర్, ఆఫ్టర్ అలా. ఇప్పుడు మనం సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటే ఏంటో చూద్దాం. అంటే ఇప్పుడు సింపుల్ అంటే ఏంటి? దాంట్లో ఎన్ని క్లాజులు ఉంటాయో అది ఏ క్లాజు, ఏ రకమైన క్లాజు ఉండాలి. కాంపౌండ్ అంటే ఎన్ని ఏ ఏ క్లాజ్ ఉంటుంది, ఎన్ని రకాల క్లాజ్. కాంప్లెక్స్‌లో గూడా రైట్. ఎన్ని క్లాజెస్ ఉంటాయో అవి ఏ ఏ రకాల క్లాజెస్ ఉండాలి. అదే అండి ఇక్కడ కావాల్సింది. అందుకోసమనే ఇంతకుముందు మనం క్లాజెస్ గురించి, ఆ టైప్స్ ఆఫ్ క్లాజెస్ గురించి డిస్కస్ చేశాం. సింపుల్ అంటే ఒకే ఒక క్లాజ్ ఉంటుందండి. ఒకే ఒక క్లాజ్. అది కూడా ఇండిపెండెంట్ క్లాజ్. అంటే ఒక మెయిన్ క్లాజ్ ఉంటది. సింపుల్ సెంటెన్స్ అంటే ఒక మెయిన్ క్లాజ్ అంతే. వేరేమీ ఉండదక్కడ. కాంపౌండ్ సెంటెన్స్ అంటే 2 ఉంటాయండి క్లాజెస్. ఆ 2 కూడా ఇండిపెండెంట్ క్లాజెస్. అంటే 2 మెయిన్ క్లాజెస్ ఉంటాయి. ఒకే ఒక మెయిన్ క్లాజ్ ఉంటే అది సింపుల్. 2 మెయిన్ క్లాజెస్ లేదా ఓకే. 2 ఉన్నాయనుకోండి కాంపౌండ్ అవుతుంది. కాంపౌండ్ అంటేనే మోర్ దెన్ 1 కదా! కాంప్లెక్స్. కాంప్లెక్స్ అంటే ఇక్కడ 2 క్లాజెస్ ఉంటాయండి. బట్ లాజిక్ ఏంటి అంటే ఒకటి ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటది. ఒకటి డిపెండెంట్ క్లాజ్ ఉంటది. యెస్. ఇండిపెండెంట్, డిపెండెంట్. ఒకటి అలా, ఒకటి ఇలా వస్తే అది కాంప్లెక్స్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకొక డిపెండెంట్ క్లాజ్ వచ్చింది. ఒకటి ఇండిపెండెంట్ క్లాజ్ వచ్చింది ఈ సెంటెన్స్‌లో. అవునా? డిపెండెంట్, ఇండిపెండెంట్. కాబట్టి ఇది ఏ టైప్ ఆఫ్ క్లాజ్ అయ్యింది? కాంప్లెక్స్ క్లాజ్ అయ్యింది. సో, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంది ఏంటి అంటే, సింపుల్ ఏంటి, కాంపౌండ్ ఏంటి, కాంప్లెక్స్ క్లాజెస్ ఏంటి అన్నది డిస్కస్ చేశాం. అది మళ్ళీ ఒకసారి మనం టేబుల్ హెల్ప్‌తో తీసుకుందాం. టేబుల్ హెల్ప్‌తో లర్న్ చేద్దాం. ఏ క్లాజ్ ఏదైనా సరే అండి. సింపుల్ అయినా, కాంపౌండ్ అయినా, కాంప్లెక్స్ అయినా 100కి 100% మనకి క్లాజ్ రావాల్సిందే. హ్మ్. రైట్. చూద్దాం. ఫస్టు మళ్ళీ ఒకసారి సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్స్ ఎలా గుర్తుపట్టాలి అన్నది డిస్కస్ చేద్దామండి. రైట్. టైప్ ఆఫ్ సెంటెన్స్. 3 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనుకున్నాం కదా! అవండి. సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్. ఇది టైప్ ఆఫ్ సెంటెన్సెస్ ఆర్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. సో 3 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అండి. వీటిని సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ అని కూడా అనొచ్చు. యెస్. అంటే సింపుల్ అంటే ఏంటి? కాంపౌండ్ అంటే ఏంటి? కాంప్లెక్స్ అంటే ఏంటో చూద్దామండి. ఇప్పుడు హ్మ్. ఇండిపెండెంట్, ఇండిపెండెంట్ క్లాజ్, ఇండిపెండెంట్ క్లాజ్. నెక్స్ట్ డిపెండెంట్ క్లాజ్.
సో, ఏంటి అంటే సింపుల్‌గా మనం ఫస్ట్ డిపెండెంట్ తీసుకొని నెక్స్ట్ ఇండిపెండెంట్ తీసుకుందాం. డిపెండెంట్ క్లాజ్, ఇండిపెండెంట్ క్లాజ్. నౌ లుక్ అట్ దిస్. సింపుల్ సెంటెన్స్ అంటే డిపెండెంట్ క్లాజ్ వస్తుందా? రాదా? డిపెండెంట్ క్లాజ్ రాదు. ఏది రాదు. మళ్ళీ సింపుల్ సెంటెన్స్ అంటే ఇండిపెండెంట్ క్లాజ్ వస్తుందా? వస్తుంది. ఎన్ని? ఒకే ఒకటొస్తుంది. నౌ కాంపౌండ్ సెంటెన్స్ అంటే డిపెండెంట్ క్లాజ్ వస్తుందా? రాదు. ఇండిపెండెంట్ క్లాజెస్ 2 ఒస్తాయి. ఒకటి కాదు. కేవలం ఒకటే ఒకటొస్తే సింపుల్. 2 వచ్చాయనుకోండి కాంపౌండ్. పేరులోనే ఉంది కాంపౌండ్ అని. కాంప్లెక్స్‌లో కాంప్లెక్స్‌లో డిపెండెంట్ ఒకటొస్తుంది. ఇండిపెండెంట్ క్లాజ్ ఒకటొస్తుంది. ఇంతకుముందు మనం చూసిన ఎగ్జాంపుల్‌లో ఒకటి డిపెండెంట్, ఒకటి ఇండిపెండెంట్ వచ్చింది కాబట్టి అది కాంప్లెక్స్ అయింది. సో, ఈ విధంగా ఎలా ఇవ్వచ్చు క్వెషన్ అంటే ఏ సింపుల్ సెంటెన్స్ హాస్ అని చెప్పేసి 1 డిపెండెంట్ క్లాజ్, 1 ఇండిపెండెంట్ క్లాజ్. 1 ఇండిపెండెంట్ క్లాజ్, నో డిపెండెంట్ క్లాజ్ అలా రకరకాలుగా ఆప్షన్స్ క్రియేట్ చేసి క్వెషన్‌ని ఫ్రేమ్ చేస్తూ ఉంటారు. ఇవి తెలియాలి మనకి. బేసిక్స్ అండి ఇవే. సో, ఆ పాయింట్సే ఇక్కడ నేనిచ్చాను మళ్ళీ. డిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటి? ఇండిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటి? సింపుల్ ఏంటి? కాంప్లెక్స్ ఏంటి అని. నౌ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్న టాపిక్ ఏంటి అంటే, ఈ సింపుల్, కాంప్లెక్స్ అండ్ కాంపౌండ్ సెంటెన్సెస్‌లో ఒక టాపిక్ ఉంది. అదే ఈ డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ అని. ఇక చూడండి. డిఫైనింగ్, ఇంకొకటి నాన్ డిఫైనింగ్. యాక్చువల్‌గా ఈ టాపిక్ రిలేటివ్ క్లాజెస్ కిందకొస్తుందండి. రిలేటివ్ క్లాజెస్. ఓకే అండి. ఇప్పుడు క్లాజ్ చూసాం మనం. క్లాజ్ అంటే ఏదో చూసాం. మళ్ళీ ఇప్పుడు రిలేటివ్ క్లాజ్ అంటే ఏంటో చూద్దాం. ఈ రిలేటివ్ క్లాజ్‌లో 2 రకాలు. 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి డిఫైనింగ్ అంటాము. ఇంకొకటి నాన్ డిఫైనింగ్. అంటే డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అండి. కంప్లీట్ నేమ్ వచ్చేసి డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. ఇంకొకటి నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. ఏంటి చూద్దాం. ఇప్పుడు డిఫైనింగ్ అంటే నేను క్లియర్‌గా ఇచ్చానిక్కడ. నేమ్స్ ఉండవు. ఈ స్లాష్ కొట్టేశాను చూడండి. స్ట్రైక్ ఆఫ్ చేశాను. తర్వాత కామాస్ కూడా ఉండవు. అలాంటివి డిఫైనింగ్. నాన్ డిఫైనింగ్ అంటే నేమ్స్ ఉంటాయి, కామాస్ ఉంటాయి. ఓకే. ఏంటో చూద్దాం అది. బట్ ఈ డిఫైనింగ్, నాన్ డిఫైనింగ్‌లో జనరల్‌గా మనం ఈ హూని, ఈ విచ్‌ని యూజ్ చేస్తూ ఉంటాం. హూ రావాల్సింది పర్సన్స్‌కి. అంటే పర్సన్స్‌ని తెలియజేసేటప్పుడు హూ యూజ్ చేస్తాము. థింగ్స్‌ని తెలియజేసేటప్పుడు విచ్ యూజ్ చేస్తాం. ఓకే అండి. ఫైన్. ఇప్పుడు మనం చూద్దాం. మన టాపిక్ వచ్చేసి డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్. ఇవి 2 నార్మల్ సెంటెన్సెస్ తీసుకున్నామండి. ఏ మ్యాన్ ఈజ్ స్టాండింగ్ ఎట్ ద గేట్. హి ఈజ్ అవర్ న్యూ టీచర్. ఇలా 2 సెంటెన్సెస్‌ని సింగిల్ సెంటెన్స్‌గా కన్వర్ట్ చేయాలి. ఇక్కడ మ్యాన్ ఆ నేమ్ కాదు కదా! పర్సన్ నేమ్ ఇవ్వలేదు. రాజు, రాణి అలా నేమ్స్ ఇవ్వలేదు. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏ మ్యాన్ హూ యూజ్ చేశాం. హూ ఎందుకు? మ్యాన్ అన్నది ఒక వస్తువు కాదు కదా! వ్యక్తిని తెలియజేస్తుంది గానీ, వ్యక్తి పేరైతే లేదక్కడ. సో, ఏ మ్యాన్ హూ ఈజ్ స్టాండింగ్ అట్ ద గేట్. ఇదే సెంటెన్స్‌ని తీసుకున్నామండి. ఏ మ్యాన్ ఈజ్ స్టాండింగ్ అట్ ద గేట్ దీనికి మ్యాన్ తర్వాత హూని పెట్టాం. ఇక్కడ హూని పెట్టేసాం. చూడండి. తర్వాత రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్ ఫుల్ స్టాప్ వరకి. ఆ ఫుల్ స్టాప్‌ని తీసేసి ఈ హీని కూడా తీసేయాలి. గేట్ ఈజ్ అవర్ న్యూ టీచర్. ఇది రిలేటివ్ క్లాస్. ఏంది ఈ రిలేటివ్ క్లాస్? ఇక్కడ అంటే చూద్దాం. హూ ఈజ్ స్టాండింగ్ అట్ ద గేట్ అండి. ఈ పార్ట్‌ని రిలేటివ్ క్లాస్ అంటాం.
అసలు ఇది క్లాజ్ ఎందుకు అయ్యింది? ఎందుకు ఇది రిలేటివ్ క్లాజ్ అయ్యింది? ఎందుకు ఇది డిఫైనింగా, నాన్ డిఫైనింగా అన్నది కూడా తెలుసుకుందాం. ఫస్ట్ క్లాజ్ అంటే ఏంటి? సబ్జెక్ట్ ఉండాలె, వర్బ్ ఉండాలి. సో, ఇది హూ అన్నది ఇక్కడ సబ్జెక్ట్ అండి. నెక్స్ట్ ఈజ్ స్టాండింగ్ అన్నది వర్బ్ అండి. సో, ఇక్కడి నుంచి ఇక్కడి వరకి ఒక క్లాజ్ అవుతది. ఎందుకు క్లాజ్ అవుతదో చూశాం. యెస్. నౌ ఇప్పుడు రిలేటివ్ క్లాజ్ అంటున్నాం దీన్ని. ఎందుకు? ఎందుకంటే ఇక్కడ ఉండండి. హూ ఈజ్ స్టాండింగ్ అట్ ద గేట్ అన్న క్లాజ్ ఎవరిని తెలియజేస్తుంది? ఈ మ్యాన్ అన్నదాన్ని తెలియజేస్తుంది. అంటే ఈ క్లాజ్‌కి, ఈ మ్యాన్‌కి నౌన్. యెస్. మ్యాన్ అన్న నౌన్‌కి రిలేషన్, కనెక్షన్ ఉంది కదా! అందుకోసమే దీన్ని రిలేటివ్ క్లాజ్ అంటున్నామండి. ఈ క్లాజ్‌కి ఇక్కడున్న ఈ మ్యాన్ అంటే నౌన్‌కి రిలేషన్ ఉంది, కనెక్షన్ ఉంది. కాబట్టి దీన్ని రిలేటివ్ క్లాజ్ అంటున్నాము. రైట్ నౌ ఇప్పుడు డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటున్నాం. ఎందుకు దీన్ని డిఫైనింగ్ అంటున్నాం? యెస్. ఇప్పుడు చూడండి. ఈ క్లాజ్‌ని మనం డిఫైనింగ్ అంటున్నామండి. అండర్‌లైన్ చేసింది. ఎందుకు డిఫైనింగ్ అంటే ఈ పార్ట్ తెలియజేస్తుంది ఎగ్జాక్ట్‌గా ఈ మ్యాన్ ఎవరు అని. డిఫైన్ చేస్తుంది. ఆ మ్యాన్ ఎవరో తెలియజేస్తుంది కాబట్టి దీన్ని డిఫైనింగ్ క్లాజ్ అంటున్నాం. ఎందుకు అంటే ఇప్పుడు ఈ పార్ట్ తీసేసామనుకోండి. ఏ మ్యాన్ ఈజ్ అవర్ న్యూ టీచర్. ఏంటది సెంటెన్స్? న్యూ టీచర్ జనరల్‌గా మ్యానే ఉంటాడు. యానిమల్ ఉండరు కదా! యెస్. సో, ఇప్పుడేంటి అంటే ఈ పార్ట్ తెలియజేస్తుంది. ఆ మ్యాన్ ఎవరు? అక్కడ గేట్ దగ్గర నిలబడుతున్న మ్యాన్. డిఫైన్ చేస్తుంది. ఏ మ్యాన్ అన్నది తెలియజేస్తుంది కాబట్టి డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అండి. ఇది క్లాజ్ ఎందుకో డిస్కస్ చేసుకున్నాము. దీన్ని రిలేటివ్ క్లాజ్ అని ఎందుకంటామో డిస్కస్ చేసుకున్నాము. దీన్ని డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అని ఎందుకన్నామో డిస్కస్ చేసుకున్నామండి. అండ్ ఇప్పుడు చూడండి. ఇది నరేష్ ఈజ్ స్టాండింగ్ అట్ ద గేట్. హి ఈజ్ అవర్ న్యూ టీచర్. ఇక్కడ నేమ్ ఇచ్చారు. యెస్. పర్సన్ నేమ్ ఇచ్చాడు. సో, నరేష్ హూ ఈజ్ స్టాండింగ్ అట్ ద గేట్ ఈజ్ అవర్ న్యూ టీచర్. ఈ నరేష్‌కి, హీజ్‌కి మధ్యలో హూ బెట్టాం. ఎందుకు? నరేష్ ఒక పర్సన్ కాబట్టి పర్సన్‌కి హూ యూజ్ చేయాలి అని చెప్పుకున్నాం కాబట్టి హూ యూజ్ చేశాము. నెక్స్ట్ స్టాండింగ్ అట్ ద గేట్ అంతా ఓకే. హీ తీసేస్తాం ఇక్కడ. హూని ఇక్కడ తీసుకున్నాం కదా! అలాంటప్పుడు ఇంక హీని మళ్ళీ తీసుకోవద్దు. హి ఈజ్ అవర్ న్యూ టీచర్. ఇప్పుడు ఇక్కడ చూడండి. హూ ఈజ్ స్టాండింగ్ అట్ ద గేట్ ఈ పార్ట్ క్లాజ్ అయ్యింది. ఎందుకు క్లాజ్ అయ్యింది అంటే హూ అన్నది సబ్జెక్ట్‌గా ఉంది. ఈజ్ స్టాండింగ్ అన్నది వర్బ్. అంటే క్లాజ్‌కి కావాల్సిన సబ్జెక్ట్, వర్బ్ ఉంది. రైట్. ఇది రిలేటివ్ క్లాజ్ అంటున్నాం. ఎందుకు? ఈ హూ ఈజ్ స్టాండింగ్ అట్ ద గేట్ అన్న క్లాజ్‌కి ఈ నరేష్ అన్న నౌన్‌తో రిలేషన్ ఉంది కదా! యెస్. హూ ఈజ్ స్టాండింగ్ అట్ ద గేట్ ఎవరు నిలబడుతున్నారు? నరేష్. అంటే నరేష్ గురించి అక్కడ రిలేషన్, కనెక్షన్ ఉంది. కాబట్టి దీన్ని మనం రిలేటివ్ క్లాజ్ అంటున్నాం. యెస్. ఇప్పుడు ఇది డిఫైనింగా? నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజా? చూద్దాం. ఇప్పుడు ఇది హూ ఈజ్ స్టాండింగ్ అట్ ద గేట్ అన్న పార్ట్‌ని తీసేశామనుకోండి. మనకేమొస్తుంది? నరేష్ ఈజ్ అవర్ న్యూ టీచర్. కంప్లీట్ మీనింగ్ వస్తుంది కదా! క్లియర్ కట్ మీనింగ్ వస్తుంది కదా! యెస్. సో, ఇంగ ఈ పార్ట్ అవసరమా మనకి? హూ ఈజ్ స్టాండింగ్ అట్ ద గేట్ ఈ పార్ట్ లేకున్నప్పటికీ మనకి మీనింగ్ వస్తుంది కదా! సో, ఇది డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. నరేష్ అన్నది ఎవరో మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. నరేష్ అంటేనే ఓకే. ఆ పర్సన్ నేమ్ ఆ నరేష్ అన్నది మనకు తెలిసిపోతాడు. మళ్ళీ డిఫైన్ జేయడానికి ఆయన గురించి ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. సో, ఇది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటాం. సో, నాన్ డిఫైనింగ్ అంటే ఏంటి? ఈ యొక్క నౌన్ గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ క్లియర్ కట్‌గా మనకు తెలిసిపోతుంది. అండ్ ఇక్కడ చూడండి. కామా వచ్చింది. మళ్ళీ కామా వచ్చింది. ఇదే అండి. నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్‌లో మనం ఉపయోగించాల్సినయి కామా, కామా. సో, ఇది డీఆర్‌సి డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అన్నాము. ఇది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అన్నాము. ఎందుకు?
ఇది డిఫైనింగ్ అంటే ఒక పర్సన్ నేమ్ లేదండి. పర్సన్ నేమ్ లేకపోతే అది డిఫైనింగ్ అవుతది. పర్సన్ నేమ్ ఉంటే నాన్ డిఫైనింగ్. పర్సన్ నేమ్ ఉండాలే, కామాలు ఉండాలి నాన్ డిఫైనింగ్‌లో. అది మీకిక్కడ ఇచ్చాను. డిఫైనింగ్‌లో నేమ్స్ రావు, పర్సన్స్ నేమ్స్ రావు, కామాస్ రావు. నాన్ డిఫైనింగ్‌లో నేమ్స్, కామాస్ వస్తాయండి. నేము, కామా వచ్చిందంటే అది నాన్ డిఫైనింగ్. యెస్. ఈ పార్ట్ లేకున్నప్పటికి గూడా సెంటెన్స్ కంప్లీట్ మీనింగ్ వస్తుంది. నరేష్ ఈస్ అవర్ న్యూ టీచర్. ఇక్కడేందంటే ఇది కేవలం అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ మాత్రమే. రైట్. ఇప్పుడు చూడండి. ఏ వుమెన్ ఈస్ వర్కింగ్ హియర్. షీ ఈస్ పూర్. దీన్నెలా జాయిన్ చేస్తాం మనం 2 సెంటెన్సెస్‌ని సింగిల్ సెంటెన్స్‌గా? ఏ వుమెన్ హూ ఈస్ వర్కింగ్ హియర్ ఈస్ పూర్. ఫినిష్. సరిత ఈస్ వర్కింగ్ హియర్. షీ ఈస్ పూర్. సరిత ఒక నేమ్ వచ్చింది కాబట్టి నాన్ డిఫైనింగ్ అవుతుంది. అంటే కామా ఉండాలి. సరిత హూ ఈస్ వర్కింగ్ హియర్ ఈస్ పూర్ అండి. యెస్. ఏ వుమెన్ అంటే నేమ్ లేదక్కడ. సరిత అంటే నేమ్ ఉంది. సో, నేమ్ ఉందా? లేదా? అది చూసుకోవాలండి మెయిన్‌గా ఈ డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్‌లో. వెల్ అండ్ మళ్ళీ ఇప్పుడు మనం చూడబోతున్నాం ఇఫ్ ఆర్ కండిషనల్ క్లాజెస్. ఓకే అండి. ఈ యొక్క టాపిక్‌ని ఇఫ్ ఆర్ కండిషనల్ క్లాజెస్‌ని చాలా ఫ్రెష్ మైండ్‌తో అంటే ఫస్ట్ టాపిక్ అదే ఉంటే బావుంటుంది. అలాంటి టాపిక్ అది అంత ఈజీగా అర్థమయ్యేది కాదు. అందుకోసమని దీన్ని మనం టుమారో చూద్దాం. మళ్ళీ ఇప్పుడు మనం చూడబోతుంది ఏంటి? లెట్ అస్ సీ. ఎర్రర్ కరెక్షన్స్ అండి. ఆర్ స్పాటింగ్ ఆఫ్ ఎర్రర్స్. ఒకే సెంటెన్స్‌లో ఎర్రర్ ఉంటుంది. ఎట్లుంటది? అది ఏంది అన్నది చూద్దాం. స్పాటింగ్ ఆఫ్ ఎర్రర్స్. ఇక్కడ చూడండి మీకు. ద పోలీస్ ఈస్ ఇన్వెస్టింగ్ ద కేస్ థరోలీ. నో ఎర్రర్. ఇలా ఒకే సెంటెన్స్‌లో 4 పార్ట్స్ ఇచ్చాడండి. ఏ, బి, సి, డి. సో, ఏ పార్ట్‌లో ఎర్రర్ ఉంది అన్నది మనం కనుగొనాలి. ఏలో ఉందా? అంటే ఈ పార్ట్‌లో ఎర్రర్ ఉందా? లేదా బిలో ఈజ్ ఇన్వెస్టింగ్‌లో ఎర్రర్ ఉందా? లేదా సి పార్ట్ ద కేస్ థరోలీలో ఎర్రర్ ఉందా? అసలు ఏ, బి, సి ఏ పార్ట్‌లో ఎర్రర్ లేకపోతే నో ఎర్రర్. అప్పుడు డి అన్నది కరెక్ట్ అవుతుంది. సో, ఇక్కడ ఏంది ఎర్రర్ ఏంటి? ద పోలీస్ ఆర్ ఇన్వెస్టింగ్ అండి. ఆర్ ఉండాలి. ఈజ్ ఉండకూడదు. సో, ఎర్రర్ పార్ట్ అన్నది బిలో ఉందండి. ఈ ఈజ్ అన్నది రాంగ్. అలా యూజ్ చెయ్యొద్దు. ఇది రాంగ్ అండి. మనం యూజ్ చేయాల్సిందేందంటే ఆర్ రావాలి. ఎందుకంటే పోలీస్ అన్నప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పోలీస్ అన్నప్పుడు ఆర్ ఒస్తుంది. పోలీస్ మ్యాన్ అన్నప్పుడు ఈజ్ ఒస్తుంది. పోలీస్ ఆఫీసర్ అన్నప్పుడు ఈజ్ ఒస్తుంది. బట్ జస్ట్ పోలీస్ అన్న వర్డ్ ఒస్తే మాత్రం ఏఆర్ఈఆర్ ప్లూరల్‌గా తీసుకోవాలండి. దీన్ని మనం ఏ విధంగా చెప్తామంటే కాన్కర్డ్ అంటాం. సబ్జెక్ట్, వర్బ్‌కి రిలేటెడ్ అని. నెక్స్ట్. వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ అవర్ క్లాస్ హావ్ సబ్మిటెడ్ ది అసైన్‌మెంట్. ఎక్కడ ఎర్రర్ ఉంది? ఒక్కొక్క పార్ట్ చూద్దామండి. వన్ ఆఫ్ తర్వాత ఖచ్చితంగా ప్లూరలే రావాలే. సో, స్టూడెంట్స్ ప్లూరల్ ఉంది. ఇక్కడ ఎర్రర్ లేదు. కరెక్టే. ఇన్ అవర్ క్లాస్ దీంట్లో ఎలాంటి ఎర్రరు లేదు. యెస్. హావ్ సబ్మిటెడ్ ద అసైన్‌మెంట్. ఇక్కడ ఎర్రర్ వచ్చిందండి. ఎప్పుడైనా చూడండి. ఇక్కడ సబ్జెక్ట్ స్టూడెంట్స్ కాదు. 1 అయితుందండి. 1 అయితుంది సబ్జెక్ట్. సో, ఇక్కడ వర్బ్ కూడా సింగులర్‌గానే తీసుకోవాలి. ఎందుకు సింగులర్‌గా తీసుకోవాలి అన్నది చూశాము. ఇది హావ్ రాంగ్ అండి. హాస్ ఒస్తుంది. అంటే ఎర్రర్ పార్ట్ ఇక్కడ సిలో ఉంది. నౌ నెయిదర్ ద ఆఫీసర్ నార్ ద కానిస్టేబుల్స్ వాస్ ప్రెజెంట్ అట్ ద సీన్. నో ఎర్రర్. ఇదిగోండి ఇక్కడ నెయిదర్ నార్ ఇచ్చారండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా నెయిదర్ నార్ ఉన్నప్పుడు 2 సబ్జెక్ట్స్ ఒస్తాయి. ఒక ఫస్ట్ సబ్జెక్ట్ అనుకుందాం. ద ఆఫీసర్.
ఫస్ట్ ప్లేస్లో వచ్చింది కదా. ద కానిస్టేబుల్స్ అన్నది సెకండ్ సబ్జెక్ట్. ఎప్పుడైనా సరే నెయిదర్ నార్ ఉన్నప్పుడు ఫస్ట్ సబ్జెక్టుని బట్టి వర్బ్ తీసుకోమండి. సెకండ్ సబ్జెక్ట్ అంటే కానిస్టేబుల్స్ని బట్టి ఎప్పుడైనా నెయిదర్ నార్ వచ్చినప్పుడు సెకండ్ సబ్జెక్టుని పట్టుకొని మనం వర్బ్ తీసుకోవాలి. సో కానిస్టేబుల్స్ వచ్చింది కాబట్టి ప్లూరల్లో వచ్చింది కాబట్టి ఇక్కడ వాజ్ సెట్ కాదండి, వర్ కరెక్ట్ అవుతుంది. సో WERU వర్ రావాలి. ఎర్రర్ అన్నది పార్ట్ సిలో ఉంది. ద కమిటీ హ్యావ్ డిసైడెడ్ టు అప్రూవ్ ద ప్రపోజల్. కమిటీ వచ్చినప్పుడు హ్యావ్ రాదండి, హ్యాస్ సింగులర్లోనే తీసుకోవాలి. ఇది ఎర్రర్ పార్ట్. మళ్ళీ డిలో ఉంది. కమిటీ వచ్చినప్పుడల్లా హ్యాజ్ తీసుకోవాలి. నౌ ఈచ్ ఆఫ్ ది అప్లికెంట్స్. ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఈచ్ తర్వాత ఒకవేళ ఆఫ్ ద వస్తే ప్లూరల్ నౌన్ రావాలి, అదే వచ్చింది. ఓకే రైట్. ఇక్కడ తర్వాత వచ్చిన పార్ట్లో ఆర్ ఎలిజిబుల్ అని వచ్చిందండి, రాదు. ఎప్పుడైనా ఈచ్తో బిగిన్ అయినప్పుడు సెంటెన్స్ ఇక్కడ ఈచ్ అంటే ఇండివిజువల్గా తీసుకోవాలి, ఒక్కొక్కరిని తీసుకోవాలి కాబట్టి ఈజ్గా తీసుకుంటాము. ఆర్ రాంగ్, ఈజ్ కరెక్ట్. ఈజ్ అండి అంటే బి కరెక్ట్ వస్తుంది. ఫర్ ద రిటర్న్ టెస్ట్ అది కరెక్ట్ అండి, దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్, ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ వాజ్ గ్యాదర్డ్ అట్ ద పబ్లిక్ మీటింగ్. చూడండి, వాజ్ ఎందుకు వస్తుందండి ఇక్కడ? దే గ్యాదర్డ్, షీ గ్యాదర్డ్ అంటాం కానీ వాజ్ రాదు కదా గ్యాదర్డ్ ముందు. సో ఇక్కడ మనకి బి, ఇది అన్వాంటెడ్ పార్ట్ అండి, ఎక్స్ట్రాగా ఇచ్చాడు, ఈ పార్ట్ అవసరమే లేదు, అది ఉంటే రాంగ్ అవుతుంది కాబట్టి సో దిస్ ఈజ్ రాంగ్. మినీ మ్యాన్, ఓకే అండి, వండర్ఫుల్. లాస్ట్ టైం టెట్లో అడిగారు, ప్రతి దాంట్లో దీన్ని అడుగుతూ ఉన్నారు. చూడండి, జనరల్గా మనకు తెలిసింది ఏంటంటే మెనీ తర్వాత ప్లూరల్ యూజ్ చేస్తాం, మెనీ బుక్స్ అలా. బట్ ఇక్కడ ఏం చేశాడు, మెనీ తర్వాత సింగులర్ యూజ్ చేశాడు, ఎందుకంటే ఏ వచ్చింది కాబట్టి. ఎప్పుడైనా మెనీ తర్వాత ఏ సింగులర్ తీసుకోవచ్చు, లేదంటే మెనీ తర్వాత ఏ లేకుండా ప్లూరల్ తీసుకోవచ్చు. అంటే మెనీ బుక్స్ అనొచ్చు, లేదంటే మెనీ ఏ బుక్ అనొచ్చు. ఇక్కడ ఏ మ్యాన్ ఉంది కాబట్టి సింగులర్గా హ్యావ్ రాదు, హ్యాస్ వస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది, హ్యాస్. సో ఇక్కడ ఎర్రర్ పార్ట్ బిలో ఉంది. బ్రెడ్ అండ్ బటర్ ఆర్, బ్రెడ్ అండ్ బటర్కి ఆర్ రాదు, ఎప్పుడైనా ఈజే కరెక్ట్ అవుతుంది. బ్రెడ్ అండ్ బటర్ ఈజ్ అంటామండి. ఇవి ఎక్కువగా ఎగ్జామ్లో అడిగే బిట్స్ ఇలాంటివే అడుగుతూ ఉంటాడు. నౌ లెటస్ పాలిటిక్స్ ఆర్ ఏ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. ఏంటిది? పాలిటిక్స్ అన్నది సింగులర్ అండ్ ఈడ ఎస్ ఉందని చెప్పేసి కన్ఫ్యూజ్ అయ్యి ఆర్ పెట్టుకోవద్దు. పాలిటిక్స్ ఎస్సే ఉంది లాస్ట్లో, కానీ సింగిల్ని తెలియజేస్తుంది కదా. మ్యాథ్స్, మ్యాథ్స్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్, ఈరోజు మ్యాథ్ డే కదా. మ్యాథ్స్ లాస్ట్లో ఎస్ ఉందనే మ్యాథ్స్ ఆర్ అనం కదా. ఫిజిక్స్ ఈజ్ ఎస్, ఇలా చెస్ ఈజ్ అంటాం కదా, చెస్ ఈజ్ బీయింగ్ ప్లేడ్ బై మీ. సో ఇలా కొన్ని వర్డ్స్ లాస్ట్లో ఎస్ ఉంటాయి, బట్ అవి సింగిల్గా మీనింగే ఇస్తుంది కాబట్టి ఇక్కడ ఆర్ రాంగ్ అండి, ఈజ్ కరెక్ట్. ఈజ్ కరెక్ట్. నౌ ఇఫ్ ఐ వాజ్ ఏ బర్డ్ ఐ వుడ్ ఫ్లై అక్రాస్ ద సిటీ. చూడండి, ఇది కేవలం ఇమాజినేషన్. ఒకవేళ నేను పక్షినవుతే నేను సిటీ అడ్డంగా ఫ్లై చేస్తాను. ఎప్పుడైనా ఇలా ఇమాజినేషన్గా ఒకవేళ నేనే రాజునవుతే, ఒకవేళ నేనే సీఎం నవుతే, ఒకవేళ నేనే రామానుజన్ అవుతే అలా చెప్పాలి అనుకున్నప్పుడు మనకి వాజ్ రాదండి, వర్ రావాలి. వెరీ వెరీ స్పెషల్ కేస్ ఇది. ఇఫ్ ఐ వర్, WERE వర్ రావాలి ఎప్పుడైనా సరే. ఇఫ్ ఐ వర్ ద సీఎం, ఇఫ్ ఐ వర్ ద పిఎం అని. సో ఏ పార్ట్ ఏలో ఎర్రర్ ఉంది. షీ ఈజ్ ప్రాక్టీసింగ్ ఫర్ ద ఫైనల్ మ్యాచ్ సిన్స్ మార్నింగ్ అండి. ఓకే, ఇక్కడ సిన్స్ మార్నింగ్ అని ఉంది కదా, అందుకోసమని ఈజ్ ప్రాక్టీసింగ్ రాదు. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అంటే హ్యాస్ బీన్ ప్రాక్టీసింగ్ కరెక్ట్.
నెక్స్ట్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ఐ రీచ్డ్ ద స్టేషన్. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ఐ రీచ్డ్ ద స్టేషన్. దీంట్లో ఎలాంటి ఎర్రర్ లేదండి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ మీద అడిగారు. వండర్ఫుల్ అండి. నౌ వెన్ హీ వాజ్ ఎ చైల్డ్ హీ వుడ్ ప్రిఫర్ టు ప్లే. ఓకే, క్లియర్గా ఇక్కడ వెన్ హీ వాజ్ ఏ చైల్డ్ ఉంది కాబట్టి హీ ప్రిఫర్డ్. వుడ్ అవసరం లేదండి. లేదంటే ఈ యూజ్డ్ టు ప్రిఫర్ వస్తుంది, వుడ్ రాదు, అక్కడ అవసరం లేదు. అండ్ ఇప్పుడు చూడండి, ఐ హ్యావ్ గాన్ టు ద మార్కెట్ ఎస్టర్డే ఈవినింగ్. ఎస్, ఒక మ్యామ్ నన్ను డౌట్ అడిగారు, సార్ అట్ 4 o'clock అన్నారు. ఆ అట్ 4 o'clock అన్నది సింపుల్ పాస్ట్ అంటే V2లోనే ఉపయోగించాలని చెప్పారు. దాని గురించి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని చెప్పారు. ఓకే అండి, అది ఇక్కడ ఇస్తుంది. అది ఇది 2 కవర్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా సరే మనకి ఎస్టర్డే ఈవినింగ్ అంటే ఖచ్చితమైన టైం ఇచ్చినప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ రాకూడదు. అంటే హ్యావ్ ప్లస్ V3 రాదు. ఇలాంటప్పుడు సింపుల్ పాస్ట్ అంటే V2ఏ యూజ్ చేయాలి. ఇక్కడ ఐ వెంట్ టు ద మార్కెట్ ఎస్టర్డే ఈవినింగ్ అని రావాలండి. ఎర్రర్ అన్నది పార్ట్ ఏలో ఉంది. సో నేను అట్ 4 o'clock అని చెప్పాను కదా, క్లూ వర్డ్స్ అని చెప్పేసి సింపుల్ పాస్ట్‌లో, పాస్ట్ టెన్స్‌లో టెన్సెస్ టాపిక్ అప్పుడు. అంటే దాని అర్థం ఏంటి అంటే అట్ 4 o'clock, అట్ 2 o'clock ఇలా వచ్చినప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ వాడకూడదు. సింపుల్ పాస్టే యూజ్ చేయాలి. అంటే ఐ హావ్ రీచ్డ్ మై హోమ్ అట్ 4 o'clock అనొద్దు. ఐ రీచ్డ్ మై హోమ్ అట్ 4 o'clock అండి. అంటే అక్కడ మెయిన్‌గా మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్, సింపుల్ పాస్ట్‌ని కంపేర్ చేసుకొని ఆ క్లూ వర్డ్‌ని ఇచ్చాను. సో ఈ విధంగా మనకి ఎర్రర్స్ ఇస్తూ ఉంటారండి. ఆ ఎర్రర్స్‌ని మనం ఫైండ్ ఔట్ చేయడం చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఏ టాపిక్ మీదైనా సరే ఎర్రర్‌ని క్రియేట్ చేయొచ్చు. ఇక చూడండి, షీ లివ్స్ ఇన్ హైదరాబాద్ ఫర్ 10 ఇయర్స్. ఫర్ 10 ఇయర్స్ ఉంది కదా! ఫర్ ఉన్నప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ రావాలి. బట్ ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ యూజ్ చేసిండు, రాంగ్. షీ లివ్స్ అనొద్దు. ఇలాంటప్పుడు షీ హాస్ బీన్ లివింగ్ అని చెప్పాలండి. సో ఇలా ఆర్టికల్స్ మీద ఎర్రర్ క్రియేట్ చేయొచ్చు. ప్రిపోజిషన్స్ మీద ఎర్రర్ క్రియేట్ చేయొచ్చు. ఏ టాపిక్ మీద అయినా సరే ఎర్రర్‌ని క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయండి. టెన్సెస్ మీద ఎర్రర్ కరెక్షన్, స్పాటింగ్ ఆఫ్ ఎర్రర్స్ అంటే గ్రామర్‌లో ఏ టాపిక్ మీదన్నా వాడు తీసుకోవచ్చు. చిన్న టాపిక్ కానీ, పెద్ద టాపిక్ కానీ. ఓకే అండి. మళ్ళీ టుమారో మనం ఇఫ్ క్లాజెస్‌తో కలుసుకుందాం. తర్వాత క్లాజెస్, నౌన్ క్లాజ్, అడ్జెక్టివ్ క్లాజ్, అడ్వర్బ్ క్లాజెస్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. వాటితో మనం టుమారో కలుసుకుందాం. అండ్ మళ్ళీ ఒకసారి వెరీ వెరీ క్విక్ రిమైండర్, జస్ట్ క్లియర్ ఇట్ యాస్ సూన్ యాస్ పాసిబుల్. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.